సో హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ కృష్ణ, ఫిట్నెస్ ట్రైనర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి వార్మప్ అండ్ కూల్ డౌన్. సో వార్మప్ అండ్ కూల్ డౌన్ ఎందుకు చేయాలి, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, లెట్స్ గో ద టాపిక్. సో ఫస్ట్ వన్ వచ్చి వార్మప్. సో వార్మప్ అనేది లైట్ కార్డియోనైనా చేయొచ్చు అండ్ లైట్ వెయిట్తోనైనా స్టార్ట్ చేయొచ్చు అండ్ డైనమిక్ స్ట్రెచెస్ అయినా చేయొచ్చు. సో డైనమిక్ స్ట్రెచెస్ అంటే సో ఫుల్ బాడీ రొటేషనల్ మూమెంట్స్. సో నేనైతే డైనమిక్ స్ట్రెచెస్ చేసుకొని లైట్ వెయిట్తో స్టార్ట్ చేయమని ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే ఫుల్ బాడీ రొటేషనల్ మూమెంట్స్ అయితే కాబట్టి ఫుల్ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది పెరిగి ఆక్సిజన్ సప్లై కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇంజురీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. బాడీలో స్టోర్ ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి ఫ్యూల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి కూల్ డౌన్. సో కూల్ డౌన్లో ఏంటంటే స్టాటిస్టిక్ స్ట్రెచెస్ చేయాలి. సో మీన్స్ మజిల్స్ని హోల్డ్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే హార్ట్ రేట్ అనేది నార్మల్ వస్తుంది. సో బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో అలాగే మజిల్స్లో క్రాంప్స్ అండ్ ఫటిక్ తగ్గుతుంది. సో రెగ్యులర్గా వార్మప్ అండ్ కూల్ డౌన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.